భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రెండు జట్లు కూడా గట్టిగా తలపడుతున్నాయి. గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. అయితే చివరికి గెలుపు ఎవరిది అవుతుందన్నది తెలియడం కష్టంగా మారింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో పైచేయి సాధించేందుకు ఇండియా ఇంగ్లాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతుండడంతో గెలుపునకు కూడా ఎటువైపు మొగ్గాలో తెలియని పరిస్థితి నెలకొందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులు చేసింది. లార్డ్స్ మైదానంలో ఇది చెప్పుకోదగ్గ స్కోరే. ఇక భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. రాహుల్ హాఫ్ సెంచరీతో క్రీజులో ఉండగా పంతు 19 పరుగులతో ఉన్నాడు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ 16 పరుగులకి అవుట్ కావడంతో భారత్ కొంత కష్టాల పడిందనే చెప్పాలి. మొత్తంగా 2 రోజుల పాటు ఇరు జట్లు తమ ఇన్నింగ్స్ లో ప్రస్థానాన్ని సమతూకంగా తీసుకొచ్చాయి. కానీ ఈ రోజు మూడో రోజు భారత ఆట తీరుపై గెలుపోటంలో ఆధారపడి ఉంటాయి. ఈ రోజు టీమిండియా బ్యాటర్లు పూర్తిగా క్రీజులో కుదురుకుంటే మాత్రం టీమిండియాకు గెలిచే అవకాశాలు ఇంగ్లాండ్ కంటే మెరుగవడం ఖాయం. మొత్తానికి రోజంతా నిలబడి స్కోర్ బోర్డుని పెంచుతూ పోతే తప్ప ఆధిక్యత సాధ్యం కాదు. ఉదయం పూట లార్డ్స్ మైదానం పేసర్లకు అనుకూలంగా మారనుంది. అది తప్పించుకుంటే టీమిండియా బయటపడే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఏం జరుగుతుందనేది ఆటలో ఆసక్తికరంగా మారింది. దాదాపు ఈ రోజు బ్యాటింగ్ చేసి 300కు పైగా పరుగులు సాధించగలిగితే ఇంగ్లాండ్ పై భారత్ పైచేయి సాధించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అనేది మాత్రం చూడాల్సి ఉంది.